ఇలాగే ఎటకాలు వాడుకుంటూ, ఇలాగే జోకులు వేసుకుంటూ, ఇలాగే విమర్శించుకుంటా, ఇలాగే పెట్టకథలు చెప్పుకుంటా, ఇలాగే పనికి మళ్ళీ జోకులు వేసుకుంటా, ఇలాగే కడుపు రప్పించుకుంటా ఇంకా 40 రోజులు చేసుకోండి. ప్రభు రాబోతున్నాడు త్వరగా, ఇంకెంతకాలం? ఇది ఏ కాలం? ఇది బతుకంతా చేయవలసిన భక్తి 40 రోజులకి మార్చి మిగతా రోజులను ఇష్టానుసారంగా బతికెత్తక పనికి మళ్ళీ ప్లాన్ వేసుకునే కాలమా? ఈ 40 రోజులు ఇష్టంగా చచ్చావు, బాగానే 41 రోజు చేసుకుని పోతాడు. ఇప్పుడు ఏం చేస్తాం? 3 రకాల మాసం తిని పూలెట్టుకొని ముగ్గెట్టుకొని చేతబడి చేసినట్టు 40 రోజుల పాటు నిష్ఠాగరిష్ట భక్తులతో కొన్ని చక్కని వ్రతములు చేసినట్టుగా నియమనిష్టలతో రోజు మందిరానికి వెళ్ళిపోతుండే భక్తులు ఎంత కలకల్లాడుతుంది. నీకు ఇందులో ప్రాబ్లం ఏమొచ్చింది? వెళ్ళలేరు అది గుడికి ప్రార్థన చేసుకుంటే నీకేం పోయింది అని నా మీద పడ్డాడు ఒక పెద్ద. నేను అన్నాను, అయ్యా పెద్ద అయినట్టు అనబాకు, 40 రోజులు ఇంత క్రమంగా భక్తి చేస్తుంటే నాకు నొప్పి ఏమిటయ్యా? 41 రోజున చెలరేగిపోతుంటేనే ప్రాబ్లం అవుతుంది నాకు. 40 రోజులు భక్తి చేయడం తప్పన్నానా? 40 రోజులు చర్చికి వెళ్తే తప్పన్నానా? 41 రోజున ఎందుకు తిని పడుకున్నామని అడుగుతున్నా. 40 రోజులు చాలని ఏ ప్రభు చెప్పాడు? ఏ వాక్యం చెప్పింది నీకు? ఆది అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయములో మీరు చూస్తే వారు అనుదినము మానక దేవాలయములో కూడుకుంటుందని రాశాడుగా. 40 రోజులు కూడుకోవడం ప్రతిరోజు కూడుకోవాలిగా. ఈ 40 రోజులు మాత్రమే పువ్వు పెట్టుకోము, ముగ్గు పెట్టుకోము, ముక్క ముట్టుకోము అని ఇది ఎక్కడి వ్యవహారం? మిగతాప్పుడు చెలరేగిపోయి ధరించుకోవచ్చు ఆ పూలన్నీ మనమే. బైబిల్ గ్రంథములో పర్వాలేదు, పూలు పెట్టుకోవచ్చు, అలంకరించుకోవచ్చు, ఇట్స్ ఓకే. మరీ అంత చేదాస్తగా ఉండక్కర్లేదు, పర్లే పెట్టుకోవచ్చు అని ఉందా? ఒక రెఫరెన్స్ చెప్పండి అమ్మలక్కలు ఎవరైనా. వెండి బంగారు నగలతో అలంకరించుకోవచ్చా క్రైస్తవుడు? మిగుల వెలగల వస్త్రాలు ధరించవచ్చా క్రైస్తవుడు సేవకుడు? అసలు ఉపవాసాలకి సీజన్ ఏమిట్రా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 14-15 వచనాలలో మీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం అంటారేంటి? ఎప్పుడు తింటమేనా? ఇదేనా భక్తి? నేర్పుకోవడం పెద్ద గురువు గారు నువ్వు, ఇదో పెద్ద శిష్యులు, ఇదేమిటా భక్తి అని యేసు ప్రభుని అడిగారు ప్రబుద్ధులు కొందరు వచ్చి. అప్పుడు ప్రభు ఏమన్నారు? పెండ్లి కుమారుడు తమతో ఉండి కాలమున ఉపవాసం ఉంటారా, దుఃఖపడతారా? పెండ్లి కుమారుడు తమ వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చినప్పుడు ఉపవాసం చేస్తారని చెప్పలేదా? మరి పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చేదాకా మధ్యలో కాలం అంతా సంఘానికి ఏ కాలం? ఉపవాస కాలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. తరచుగా ఉపవాసాలు జాగరణలు చేస్తానని చెప్పాడు పౌలయ్య గారు. తన సాక్ష్యంగా మాత్రమే చెప్పాలి, నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు పౌలయ్య గారు. అంటే తరచుగా ఉపవాసాలు చేయండి, తరచుగా జాగరణలు చేయండి. ఉపవాసాలు అంటే అన్నం మానేయడం, జాగరణం అంటే నిద్ర మానేయడం. ఇవి తరచుగా చేయమని చెప్తే సంవత్సరానికి ఒక సీజన్ పెట్టావా? ఆ సీజన్లో 40 రోజులు మాంసం కొట్టి దివాలు తీయాలని ప్రార్థన చేసావా? 41 రోజు 3 రకాల మాంసాలు ఒక రోజు కొని అడ్డుకోలకి తింటావా? తప్పదే. మాంసం హెచ్చుగా తినవారితో సహవాసం కూడా చేయొద్దని చెప్పాడు దేవుడు. నువ్వే తెగబడి తింటే ఏమిటో దరిద్రం? ఈ మాట ఎక్కువ వినపడుతుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, శ్రద్ధగా నా మాట వినండి. ప్రభు వాక్యం ఏం తెలియజేస్తుంది? భక్తిని ఒక కాలానికి పరిమితం చేయడం తప్పంటున్నాను నేను. ఇప్పుడు ఎట్టకంటారు వాళ్ళు భక్తి చేసుకుంటారు, చేయని రాదు, చెయ్యొద్దంటున్నానా? కంటిన్యూ చేయమంటున్నాను, అర్థం చేసుకోకుండా మాట్లాడతారే. ఎవరైనా 40 రోజులు నిష్టగా ఉంటే నేను తప్పు పడటం లేదు. 40 రోజులు చాలంటే తప్పు పడుతున్నాను. మన వైరాగ్యం, మన ప్రతిష్ట, మన సమర్పణ, మన నాజీరు 40 రోజులు కాదు, జీవితాంతం. నాజీరు వ్రతము 40 రోజులు అనుసరించినాడే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనంలో ఏం చెప్పాడు? ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపమైన ద్వారము దగ్గరే ఉన్నాడు. ఆయన తొట్లో లేడు, శిలువ మీద లేడు, సమాధిలో లేడు. ఆయన ద్వారము దగ్గర ఉన్నాడు. అడుగు తీసి అడుగు పెడితే సంఘములోకి రాబోతున్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అని చెప్పాడు.
కొందరు అనుకొనుచున్నట్టుగా తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాదు అని చెప్పాడు. మీరు అనుకొనని గడియలో వచ్చేస్తారు అని చెప్పాడు. ఆ గడి కూడా ఎలా ఉంటుంది తెలుసునా? ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరికి తెలియకుండా ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు మంచంలో ఉండి ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు తిరగవలసింది ఒకరు కొనిపోబడతారు. 50% రాలిపోతారని చెప్తుంది దేవుని వాక్యం. ఇద్దరులో ఒకరు 10 మందిలో 5 మిస్ అయిపోతున్నారు. ఇలాగే ఎటకారు వాడుకుంటూ, ఇలాగే జోకులు వేసుకుంటూ, ఇలాగే విమర్శించుకుంటా, ఇలాగే పెట్టకథలు చెప్పుకుంటా, ఇలాగే పనికి మళ్ళీ జోకులు వేసుకుంటా, ఇలాగే కడుపు నప్పించుకుంటా, ఇంకా కిస్మిసులు చేసుకుంటా, ఇంకా 40 రోజులు చేసుకుంటా, ప్రభు రాబోతున్నాడు త్వరగా, ఇంకెంతకాలం? ఇది ఏ కాలం? ఇది బతుకంతా చేయవలసిన భక్తి 40 రోజులకి మార్చి మిగతా రోజులను ఇష్టానుసారంగా బతికెత్తక పనికి మళ్ళీ ప్లాన్ వేసుకునే కాలమా? ఈ 40 రోజులు ఇష్టంగా చచ్చావు, బాగానే 41 రోజు చేసుకుని పోతాడు. ఇప్పుడు ఏం చేస్తాం? 3 రకాల మాసం తిని పూలెట్టుకొని ముగ్గెట్టుకొని చేతపడి చేసినట్టు ఇంటి ముందు కూర్చొని దత్య గోకుతుండగానే ఇదిగో వచ్చానంటే నేను రాబోయావా, ఇవాళ సిద్ధంగా లేను నేను అంటావా? 40 రోజులు ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడు వచ్చావు కాదు. ఇక అదంతా అయిపోయిందని చెల్లరైపోతున్న టైంలో ఇప్పుడు వచ్చావు. ఐఎమ్ సారీ జీసస్, ప్లీజ్ కమ్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద సేమ్ డేస్. ఏం తలకాయ పని చేయాలి కదా, అర్థం అవ్వాలిగా. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఏం చేస్తాకరా? నన్ను కోపడకను కానీ బైబిల్లో పెద్ద నుండి 969 ఏం పేరు? మెత్తూషల 969. ఆయన గురించి ఒక రిమార్క్ లేదు. తాగాడని కానీ, తప్పు చేశాడని కానీ, పొరపాటుని కానీ, మంచి చెడ్డ ఎవరు ఒక్కట్లేదు. సూపర్ క్యాండిడేట్ కదండి. నేను ఐగర్లంతా అడుగుతాను, చేసిన మంచి పని చెప్పండి. అది కూడా లేదు, రిమార్క్ లేదు, రిపోర్ట్ లేదు. ఏం చేసావు నువ్వు? 965 సంవత్సరాలు బతికాను. ఏమి చేశాను? బలిపీఠం కట్టాడా? ప్రార్థన చేశాడా? సమర్పించాడా? సువార్త చెప్పాడా? ప్రవచనం చెప్పాడా? ఏం చేశావు? ఏం చేయలా. ఎంతకాలం ఉన్నావు? ఎందుకు? ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్నావంటే, నీతిగా ఉన్నావంటే, పరిశుద్ధంగా ఉన్నావంటే, భక్తిగా ఉన్నావంటే, చరిత్రలో నిలబడిపోయి ఒక సాక్ష్యమును సంపాదించే పని ఏదైనా చేయొద్దా? ఎందుకు మరి? విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి చూసుకున్న మరవాలి, చెప్పుకొని ఏడవాలి. మరి ఏమిటి చేయవా? ఎవరు సార్ మీరు? సీనియర్ పాస్టర్. మీరెవరు? సంఘ పెద్ద. మీరెవరు? ఈ గ్రామాన్ని క్రైస్తవులకు ప్రథమ కుటుంబం మాదే. ఈ రాత్రి భోగమోతే అదే టెన్షన్గా ఉంది. ఇది సరదాలుగా గడిపేసుకునే కాలం కాదు. సందడి కాలం కాదు. ఆ కాలం కాదు ఇది. ఇది ఆరోహణమైపోయే కాలం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పాలందరు గట్టిగా. ఏ కాలం చెప్పండి ఇది? ఇది ఆరోహణమైపోయే కాలం. గట్టిగా ఆమేనని చెప్పండి ఒక్కసారి. ఇది సిద్ధపడవలసిన కాలం. ఆమేనని గట్టిగా. ఎత్తబడవలసిన కాలం, కొనిపోబడవలసిన కాలం. హల్లెలూయా. ఇది ఇంకే రకమైన వ్యాపకములో సమయము పాడు చేయకూడని కాలం. అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒకే ఒక్క పని, ఎత్తబడుట, కొనిపోబడుట, నిలబడుట, మారిపోవుట.